ఇప్పుడే నేను లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా చూసి వచ్చాను. సినిమా ఎలా ఉందంటే నాకైతే అంత పెద్దగా నచ్చలేదు భయ్య. కంపేర్ టు ఓల్డ్ సినిమాస్ ఏవైతే ఉన్నాయో ప్రదీప్ రంగనాథన్ గారివి అంత ఈ సినిమా అంత రీచ్ అయినట్టు నాకైతే అనిపించలేదు. నేను బాగా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాను ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన ప్రీవియస్ సినిమాలు చాలా బాగుండే, అనుకోవటం వల్లే ఇప్పుడు దెబ్బేసినామో నాకు అనిపిస్తుంది. సినిమా అంతా ప్రదీప్ 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 మొత్తం ప్రదీప్ రంగనాథన్ గారే అనిపించారు సినిమాని. ఏ మాత్రం ఆయన కనపడకపోతే ఏంట్రా ఇది స్క్రీన్ ప్లే పరంగా అలాగే అనిపించింది నాకైతే. మిస్టేక్ అయిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో లవ్ భయ. సినిమాలో మెయిన్ ఉండాల్సిందే లవ్. వాళ్ళిద్దరి మధ్యలో అంతగా సెట్ అయినట్టయితే ఊరికి అనిపించలేదు. ఎందుకంటే అది ఎందుకు అక్కడ ఆర్గానిక్గా జరిగిపోయేది కొన్ని సిచ్యువేషన్స్. కొన్ని అయితే ఇంకా మనం కూర్చొని ఎండింగ్ వరకు చూడగలిగాము అంటే మెయిన్లీ ప్రదీప్ రంగనాథన్ మాత్రమే. ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆయన చేసిన యాక్టింగ్ కానీ అనుకోవచ్చు. ఇంకో ప్లస్ ఆయనతో పాటు కొంచెం ఏమైనా ఉందంటే మ్యూజిక్ పరంగా ప్రదీప్ రంగనాథన్ గారు బాగా చేశారు. ఆయన ఉండటం వల్లే సినిమా చూశాను నేను, ఇది లేదు మధ్యలో వచ్చేసాను ఫ్రాంక్గా చెప్తున్నా. ఇంకా కీర్తి శెట్టి ఆమె సోసోగా అనిపించింది నాకు. ఇంకా యోగి బాబు గారు ఉన్నారు, ఒక ప్రయత్నం చేశారు, ఒక చోట పని అయింది, కొన్ని చోట పని అవ్వలేదు. ఎస్జే సూర్య ప్రతి సినిమా ఎస్జే సూర్య డామినేట్ చేస్తారు హీరోని ఆయన యాక్టింగ్తో. దీంట్లో అయితే అంత అది ప్రదీపే డామినేట్ చేసినట్టు అనిపించింది నాకు. డైరెక్షన్ అండ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ వచ్చి విఘ్నేష్ శివన్ గారు చేశారు. ఏమో దంతలో బొందలాగా సాగిపోయింది అంతే. నాకైతే స్పెషలైజ్డ్గా ఈ సీన్ డైరెక్షన్ సూపర్గా ఉందరా, ఈ డైలాగ్ ఎదిరిపోయిందిరా అనే సిచ్యువేషన్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. నేనైతే 300 పెట్టి చూసాను, నాకైతే వర్త్ అనిపించలేదు. 100-150 పెట్టినట్టయితే ఆలోచించేవాడిని. దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు చరణ్ సైపి. దిస్ ఈస్ చరణ్ సైనింగ్ ఆఫ్.